సార్. ఒక క్వశ్చన్, మీరు ప్రజెంట్ చేసిన ప్రాజెక్ట్ ఉంది కదా కొత్తగా తీసుకునేది, 4 కాన్సెప్ట్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ హోలిస్టిక్గా చూస్తే చాలా బాగుంది, కానీ ఇప్పుడు దానికి అడిషనల్ బడ్జెట్ అవసరం అవుతుంది అనిపిస్తుంది కదా, దాన్ని ఎలా మీట్ అవుతారు? ఇప్పటికే 23,000 కోట్ల పైన మీరు స్పెండ్ చేస్తున్నారు. యు ఆర్ లాగింగ్ బిహైండ్ రెవెన్యూ ఆల్సో. నేనేమంటానంటే మనీ కంటే కూడా ఇంటెన్షన్, రీఓరియంటేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను 10 లక్షల కోట్లు నాకు అప్పు ఉంది, వారసత్వంగా వచ్చిన సమస్య, బ్రాండ్ ఏపీ టోటల్గా డిస్ట్రాయ్ అయింది. ఈరోజు మనం చూస్తున్నాం అమెరికా అతలాకుతలం అయిపోయిందా? ఆయన కొడితే ఈ దెబ్బకు మన వాళ్ళందరూ ఇక్కడ రొయ్య అంతా ఎగిరిపోయింది. ఎక్కడ నాకే సంబంధం అంటే ఎట్లా అవుతుంది? సంబంధం కాదు, యాక్షన్కి రియాక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలి నాకే ఇప్పుడు పిలిచాను, మధ్యాహ్నం మీటింగ్ పెట్టుకోండి, మళ్ళీ రివ్యూ చేస్తున్నాం. ఒక డెసిషన్తో ప్రపంచం అంతా కూడా సరే అమెరికన్స్కి లాభమా నష్టమా అది కూడా, అక్కడ కూడా అజిటేషన్ 2,000 ప్లేసెస్లో అజిటేషన్ జరుగుతున్నాయి. నిన్నంతా ఎప్పుడు ఇన్ని నినలేదు అమెరికాలో, ఇన్ని దిక్కల్లో అజిటేషన్లు ఎప్పుడు రారు అమెరికాలో, అలాంటిది అజిటేషన్ జరుగుతున్నాయి. సరే మన బ్రాండ్ పోయింది, ఇన్వెస్ట్మెంట్ రాలేదు, ఇన్వెస్ట్మెంట్ తరిమేశారు. ఇప్పుడిప్పుడు మీరు చూస్తే మళ్ళీ 9 నెలల్లో 3 నెలలు మా అకౌంట్లో లేదు, ఇప్పుడు 9 నెలలు వేసాం, మొత్తం స్ట్రీమ్ లైన్ చేశాం. 12.02%, సెకండ్ హైయెస్ట్ గ్రోత్ రేట్ ఇన్ ది కంట్రీ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఏదైతే చెప్పామో అది ట్రాక్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఉన్నాయంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈరోజు ఈ డాక్టర్స్ అంతా ప్రైవేట్ హాస్పిటల్స్ అంతా పిలిపించారు, మేమంతా కూడా నిలిపేస్తాం ఆరోగ్య సేవలండి. వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, కానీ మా ఫైనాన్స్ సెక్రటరీ ఎక్కడ సార్ డబ్బులు అంటాడు. వాళ్ళకు కూడా ఆక్సిజన్ ఇవ్వకపోతే వాళ్ళు ముందు హాస్పిటల్ మునిగిపోతాయి. వాళ్ళకి ఆక్సిజన్ ఇవ్వాలి, వాళ్ళ బతికించుకోవాలి, అందరికి ఆక్సిజన్ ఇచ్చుకుంటూ మనం సంపాదించి ఇది స్టెబిలైజ్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. దట్ ఈస్ ది ఎక్సర్సైజ్ వీఆర్ డూయింగ్. మనీ ఈజ్ వన్ ఆస్పెక్ట్, విల్లింగ్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. పెట్టే డబ్బులతోనే రీఓరియంట్ చేసుకోగలిగితే దాంతో ట్రెమెండస్ గుడ్ విల్ వస్తుంది. భవిష్యత్ అంతా కూడా టెక్నాలజీ డ్రివన్. టెక్నాలజీ అనేది లగ్జరీ కాదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. టెక్నాలజీ అకౌంటబిలిటీ తీసుకొస్తుంది, ఇన్నోవేషన్ తీసుకొస్తుంది, కాస్ట్ తగ్గిస్తుంది, రైట్ డైరెక్షన్లో ఎక్కడ మీరు డబ్బులు ఖర్చు పెట్టాలనో తెలియజేసే పరిస్థితి వస్తుంది. అందుకే ఏఐ ఈజ్ ది సొల్యూషన్ చెప్పి అన్ని వర్కౌట్ చేశాం. ఇప్పుడు నేను చెప్పిన ప్రాజెక్టుకి డబ్బులు అవసరం, కానీ అందుకే అక్కడ ఒక విషయం తీసుకొచ్చారు, మీరు చూశారు, రూరల్ ఏరియాలో ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పీపీపీ మోడల్లో తీసుకొచ్చాం. వాళ్ళకు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తాం. మనం చేసేది కాదు, కొన్ని రాష్ట్రాల్లో చేస్తున్నారు. ఆ మోడల్ కూడా తీసుకొస్తాం. దానికి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ నేను ఒకటే ఇయర్ ఎక్కర్లా, ఒక 10 ఏళ్ళు ఇస్తా. 50% పేషెంట్స్ అక్కడ పంపిస్తా. 50% పేషెంట్లు అక్కడికి వెళ్ళినప్పుడు అదే సమయంలో ఒక హాస్పిటల్ ఉన్నప్పుడు చాలా మందికి ట్రీట్మెంట్ వాడి ఇంటి ముందర ½ అన్ అవర్లో చేసుకుని వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. దీని మీద ఓపీలకు కూడా అక్కడ మేము పే చేస్తాం. కాబట్టి మనం పే చేసేది రేషనలైజ్ చేయాలి, ఆప్టిమం యూటిలైజేషన్ చేయాలి, సాటిస్ఫాక్షన్ రావాలి, ప్రయోగం రావాలి. ఇప్పుడు నేను చెప్పినట్టన్నీ మీరు చేశారనుకోండి, అసలు హాస్పిటల్ పోవడం తగ్గిపోతుంది కదా, నాకు 19,000 కోట్ల సగం తగ్గిపోతుంది. సార్, ఈ 70% డిసీజెస్ వాటర్ కంటామినేషన్ వల్లే వస్తాయి. అందుకని ఇప్పుడు కేరళలో ప్రతి హోటల్లో కూడా మూలికా వాటర్ అని హాట్ వాటర్ ఇస్తారు. కొద్దిగా మూలికా వాటర్ కాకపోయినా కనీసం హాట్ వాటర్ ఇచ్చేలాగా హోటల్స్ లో అలవాటు చేస్తే బాగుంటుంది. డెఫినెట్ గా మీరు అది కూడా పెట్టండి. అన్ని హోటల్స్ లో హాట్ వాటర్ కూడా తాగే అలవాటు నేర్పిద్దాం. వీళ్ళు అడగడం, వాళ్ళు ఇవ్వడం, 2 కూడా పెడదాం. వాళ్ళు కూడా ముందు ఇమ్మంటాం, ఆఫర్ చేయమన్నాం. దట్ ఈస్ వన్ థింగ్ ఫ్రీ. సార్, ఇప్పుడు మీరు P4 స్టార్ట్ చేశారు, రూమ్ టెంపరేచర్ వాటర్, నాట్ కోల్డ్ వాటర్. సార్, ఇప్పుడు P4 స్టార్ట్ చేస్తున్నారు. అన్నిట్లో కూడా మనం P4 మీదనే డిపెండ్ అవుతున్నాం. ఎలా ఉంది సార్ మీకు ఫీడ్బ్యాక్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత నుంచి? చూశారు కదన్నా, వస్తున్నారు చాలా మంది. ఒక ఆయన అయితే 10 కోట్లు ఖర్చు పెట్టి లిఫ్ట్ ఇరిగేషన్ పెడుతున్నాడు 100%. ఏదో మళ్ళీ గవర్నమెంట్ అడగలేదు, మీరు పర్మిషన్ నేను పెట్టేస్తానన్నాడు, పర్మిషన్ ఇస్తున్నాం. కాన్మూరు ఒక అతను ప్రసాద్ ఇచ్చాడు, సీడ్ ఫ్యాక్టరీ ఉంది, ప్రసాద్ సీడ్స్ ఉంది, చేస్తున్నాడు. అట్లా చాలా మంది వస్తున్నారు. మనుషులు ఇంకా మానవత్వం ఉంది, మంచిదనం ఉంది. కొందరిలో క్రూరత్వం ఉంది, నేర ఇవ్వడం ఉంది, అది వేరే విషయం. ఇంకా మనుషులు మాత్రం చాలా మంది మంచితనం ఉంది. P4 సక్సెస్ లో సార్ ఇక్కడ సార్ సంశయం, P4 సక్సెస్ లో భాగంగా మీరు దాన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయడం అంటే డిపార్ట్మెంట్ కానీ, కార్పొరేషన్ కానీ, మినిస్ట్రీ కానీ సపరేట్ గా, అంటే ఇప్పుడు
ఒక ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఉంది, ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుకోండి, దానికి ఆల్రెడీ బర్డన్ ఉంది. ఎఫెక్టివ్గా మానిటర్ ఒక చేసి సొసైటీ పెడుతున్నాం, దానికి ఏ విధంగా చేయాలో స్ట్రక్చర్ చేస్తున్నాం. ఒక ఏజెన్సీ కూడా పెట్టుకొని నాలెడ్జ్ ఉండే ఏజెన్సీని పెట్టి వర్కౌట్ చేస్తున్నాం. కొంతమంది ఈ కాన్సెప్ట్ నచ్చి వాలంటరీ కూడా వచ్చి మేము సహకరిస్తామని చెప్పి వస్తున్నారు. ఇట్ ఈస్ ఎ న్యూ కాన్సెప్ట్ ఆల్ టుగెదర్, ఇంతవరకు ఎక్కడ లేదు. ఇది P3 ఉంది. అదే మరిగా చాలా మంది చారిటీ చేస్తున్నారు. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ చాలా వచ్చాయి. ఎన్విరాన్మెంట్, ఆర్ఫనేజ్, లేకుంటే పాపులేషన్, పావర్టీ, ఎడ్యుకేషన్, హెల్త్, ఇలాంటి చాలా ఏజెన్సీలు వచ్చాయి. కానీ అన్నింటికంటే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ప్రజల్ని ఒక ఆస్తిగా భావించి హ్యాండ్ హోల్డింగ్ చేయడం అనేది, పూర్ పీపుల్ని చేయడం అనేది దాంట్లో ఉండే ప్రత్యేకత. మీరు చూసినప్పుడు టాప్ 10%, HNI టాప్ 10, బాటమ్ 20%. ఇద్దరికి మ్యాచింగ్, ఇద్దరిని తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ కింద పెట్టి, నేను నిన్న చూశాను ఒక ఎస్సీ కుటుంబం, 2 పిల్లలు. నేను అడిగాను ఏం కావాలి అని. వాళ్ళకి అడగతానే 5వ తరగతి చదివే అమ్మాయి నేను డాక్టర్ కావాలి, 7వ తరగతి చదివే అబ్బాయి నేను ఇంజనీర్ కావాలి. ఒక ఫ్యామిలీలో 2 పిల్లలు, అన్న చెల్లి, ఒక ఇంజనీర్ ఒక డాక్టర్ కావాలని. ఈరోజు వాళ్ళ కోరిక మొన్న కూడా ఇక్కడ పెట్టినప్పుడు, నేను P4 పెట్టినప్పుడు మీరు చూశారు. నేను ఎవరైతే వచ్చాడో అడాప్ట్ చేసుకున్న వ్యక్తిని అయితే దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, ఇమ్మీడియట్గా నేను చేస్తాను. ఇప్పటి నుంచే స్టాండర్డ్స్, అతను క్వాలిటీ, ఎక్కడ చదువుతున్నాడు, ఏమరి చేయాలి, నేను ఏ విధంగా గైడెన్స్ ఇవ్వాలి, తర్వాత అవసరమైతే అతన్ని మార్చేదానికి కూడా ఎక్కడ రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టాలన్నా, అడిషనల్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీ ఇవ్వాలని ఇస్తానని చెప్పి ముందుకు వచ్చాడు. అలాంటివి వచ్చినప్పుడు ఒక 5-6 ఏళ్లలో గేమ్ చేంజర్ అది. 5 ఏళ్లు 6 ఏళ్లుగా నా పిల్లల్ని చదివించగలిగితే ఆ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి మారిపోతుంది. ఇంకొక పక్కన ఆ కుటుంబంలో ఇంకొక 2-3 ఉన్నారు. వాళ్ళకు కూడా మేము కూడా ఇదే మరిగా ఉండాలని లేదు, మాకు కూడా కొంచెం సహాయం చేసి అవుతామంటే ఒక 2 ఆవులు పట్టుకుంటాం. తర్వాత వాళ్ళు అడిగింది అక్కడ ఒక ఎంప్లాయ్మెంట్ కింద ఇల్లు కావాలన్నారు. నేను అది కూడా చెప్పా. 7 ప్రిన్సిపల్స్, నో నాట్ నెగోషియబుల్, విల్ కంప్లీట్ ఆల్ 7 ఇండివిజువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. ఒక హౌస్ సైట్, ఒక ఇల్లు, ఒక గ్యాసు, ఒక టాయిలెట్, ఒక కరెంటు, ఇంటిపైనే పేదవాళ్ళు అయితే రూఫ్ టాప్ సోలార్, అదే మాదిరిగా ట్యాప్ వాటర్, అదే మాదిరిగా ఇంటర్నెట్. ఈ 7 ఫెసిలిటీస్ ఇచ్చినాక ఇంకా వాళ్ళకి ఏమున్నాయి? ఎకనామిక్ యాక్టివిటీ. రెండోది విలేజ్లో ఏం కావాలి? ఒక సిమెంట్ రోడ్, అదే మరి ఒక డ్రైనేజ్, స్ట్రీట్ లైట్స్, వేస్ట్ ఏదైతే ఇంటి దగ్గర వచ్చే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఈ 2 చేయగలిగితే విలేజ్ పనులు అవుతాయి. దెన్ యాక్టివిటీ ఏంటి? మేజర్ యాక్టివిటీ ఆర్థికంగా పైకి తీసుకురావడం. నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, ఆర్థికంగా పైకి తీసుకురావడం అనేది ఏదో దానం చేయడం కాదు, ఆ ఇంట్లో ఉండే వ్యక్తుల్ని ప్రయోజకులు చేయడం. మీరందరూ ఉన్నారు ఇక్కడ, ప్రెస్ అంతా ఉన్నారు ఇక్కడ. నీతో పుట్టిన వాళ్ళందరూ నీ మారిగా పనిచేయగలుగుతున్నారా? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. మీకంటే బాగా కూడా పనిచేయచ్చు. ఒకే తల్లికి పుట్టారు, ఒకే కుటుంబం, కానీ ఒక్కొక్కరు మోల్డ్ చేసుకున్న విధానం, వాళ్ళు వేసినటువంటి అడుగు వాళ్ళ జీవితాలు మార్చేసింది. అదే సమయంలో ఒక ఊర్లో ఉన్నాం, ఆ ఊర్లోనే పుట్టారు, మనతోనే పుట్టారు, మన చిన్నాన్న బిడ్డలో, పెద్దనాన్న బిడ్డలో, మన ఓన్ బంధువులు, రక్త సంబంధికులు ఎక్కడున్నారు? అక్కడే ఉన్నారు వాళ్ళు. వై? మనకు వచ్చిన అవకాశాన్ని స్టెప్ బై స్టెప్ ముందుకు పోగలిగాం. ఆ సరైన సమయంలో సరైన సలహాలు కూడా మనకి ఇవ్వగలిగారు, మనం తీసుకోగలిగాం, లేకపోతే మనమే ఆలోచించగలిగాం. వాళ్ళు చేయలేకపోయారు, అందుకే అక్కడే ఉన్నారు. అందుకే ఆ సరైన సమయంలో సరైన సలహాలు కానీ హ్యాండ్ హోల్డింగ్ ఉంటే వాళ్ళు కూడా పైకి వచ్చే అవకాశం ఉంటుంది.